నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి జగన్నాథ స్వామి రథయాత్ర కన్నుల పండుగగా జరిగింది. స్థానిక గవరవరంలో కొలువైన శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవతామూర్తుల ఉత్సవాలను ప్రతి ఏడాది శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తుంది. 10 రోజుల పాటు కొనసాగే ఉత్సవాలు రథయాత్రతో ప్రారంభమయ్యాయి. రథంపై దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి విశేష పూజలు గావించారు. అనంతరం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ రథయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ దాడిబుజ్జి, కాండ్రిగుల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. చాలా దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఈ అనకాపల్లిలో జగన్నాథ స్వామి రథోత్సవ కార్యక్రమం దాడిబుజ్జి అధ్యక్షతన వారి కమిటీ సభ్యులు, మిత్రమండలి, అదేవిధంగా కూటమి నాయకులు అందరూ కూడా కలిపి ఒక మహోన్నత ఉత్సవంగా జరిపించి రథోత్సవం ఇప్పుడే ప్రారంభమైంది. ఎంతో ప్రతిష్టాకరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగాలని ఆ భగవంతుడు అందరికీ ఆయుర్వేద ఐశ్వర్యాలతో అభివృద్ధి మార్చలో వెళ్ళి అందరూ బాగుండాలని, ప్రజలకి ఆ భగవంతుడి దీవులు ఎల్లవేళ్ళలో ఉండాలని, ఈ 10 రోజుల కార్యక్రమం విజయవంతంగా జరగాలని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఈరోజు కూడా ర్యాలీలో ఊరేగింపులో చాలా కార్యక్రమాలు పెట్టడం జరిగింది. కార్యక్రమాలు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు 10 రోజులు అక్కడ గుడి దగ్గర కూడా ఇంద్రజమున హాల్లో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హాల్ నిర్మాణం కూడా త్వరలోనే మొదలుపెట్టి కొత్త హాలు, కొత్త మండపం, దేవాలయం అక్కడ నిర్మించాలనే ఆలోచనతో దానికి కావాల్సినటువంటి ప్లాన్లు కూడా అన్ని వేయడం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా మొదలవుతుంది. దాడిబుజ్జి హయాంలో ఇవన్నీ మొదలవుతుంది. ఈరోజు 27/6/2025 జగన్నాథం పండుగ అనకాపల్లి జిల్లా అనకాపల్లి గారుపాలెం ప్రాంతంలో వేయించేసిన శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవం ఈరోజు ఉదయం 9:45కి ముహూర్తం జరిగింది. ఈ ముహూర్తంలో మా గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారి ఆశీస్సులతో, భీమర్శెట్టి రామకీ గారి ఆశీస్సులతో, పేలా గోవింద గారి ఆశీస్సులతో,
బుద్ధ రాజేష్ గారి ఆశీస్సులతో, సీఎం రమేష్ గారి ఆశీస్సులతో, దాడి వీరభద్ర గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం దిగ్గజంగా తీసుకెళ్లాలని సాంస్కృతిక కార్యక్రమాలతో ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా సాంస్కృతిక కార్యక్రమంతో ఊరేగింపు జరుగుతుంది. భక్తులందరూ కూడా జగన్నాథుని దర్శించుకొని ఆయన కృపకి పాత్ర కాకూడదు కోరుతూ సెలవు తీసుకున్నాను. జై 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 జగన్నాథ, జై బలా, జై బలా, జై బలా. శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం వద్ద నుంచి మరి శ్రీ జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమైంది. ఈ రథయాత్ర కోసం చెప్పాలంటే మరి ప్రస్తుతం శ్రీకృష్ణ భగవానుడు సజీవంగా ఉన్న ప్రదేశం ఏదైనా ఉందంటే అది ప్రస్తుత కలియుగంలో పూరి జగన్నాథ ఆలయం. మరి ఆ ఆలయంకి ఆయన ఎలాగొచ్చారంటే మరి ప్రస్తుతం ద్వారకాలో మరి మహాభారత అనంతరం జరిగిన యుద్ధానంతరం మరి స్వామివారు నిర్యాణం నుంచి చెందిన తరువాత పాండవులు మరి స్వామివారిని అంతిమ సంస్కారాలు చేసి ఆ యొక్క సంస్కారంలోనే మరి ఆ యొక్క స్వామివారి బ్రహ్మ పదార్థాన్ని తీయటం, మరి ఆ యొక్క బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అది స్వామివారు సజీవంగా ఉన్నందుకు సాక్షిగా మరి ఆ యొక్క గౌతమి నది తీరంలోనే ఒక వేప దొంగకు ఈ యొక్క బ్రహ్మ పదార్థం పట్టుకోవడం, మరి అక్కడి నుంచి ఆ బ్రహ్మ పదార్థం రకరకాల ఇదిగా మారి మరి ప్రస్తుతం ఉన్న ఒరిస్సా ప్రాంతంలోని పూరికి చేరటం, మరి ఆ పూరి జగన్నాథ ఆశ్రమంలోని ఇక అక్కడ మీదట మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే అంతసేపు మనం ఇక్కడ చెప్పలేం కాబట్టి ఇంద్రజిమ్ను మహారాజు ఏం చేశాడు, గురించేదేవి ఏం కోరుకుంది, ఇవన్నీ ఎలా జరిగాయి అన్నది కూడా మనకి పురాణాల్లోని ఇతిహాసాల్లోని మనకు స్వచ్ఛందంగా కూడా మనకి అన్ని 5,040 సంవత్సరాల గత చరిత్ర కూడా మనకంతా లిఖితపూర్వకంగా ఉంది. మన వ్యాస భగవాలు రాసింది. మరి ఈ అందరినీ కూడా మీ అందరూ చూసుకొని మీరు ఇంకా జగన్నాథుని ముందుకు తీసుకెళ్లాలని ఈ యొక్క రథయాత్ర వేడుకలో భాగంగా మరి ఆస్థాన చైర్మన్ అయినటువంటి మరి సోదరులు దాడి బుజ్జి అన్నయ్యకి అలాగే అన్నికి సహకరిస్తున్న మిత్ర బృందానికి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పల్లి గౌరపాలలో వేయించేసినటువంటి శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం వద్ద నుంచి మరి శ్రీ జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమైంది. ఈ రథయాత్ర కోసం చెప్పాలంటే మరి ప్రస్తుతం శ్రీకృష్ణ భగవానుడు సజీవంగా ఉన్న ప్రదేశం ఏదైనా ఉందంటే అది ప్రస్తుత కలియుగంలో పూరి జగన్నాథ ఆలయం. మరి ఆ ఆలయంకి ఆయన ఎలాగొచ్చారంటే మరి ప్రస్తుతం ద్వారకాలో మరి మహాభారత అనంతరం జరిగిన యుద్ధానంతరం మరి స్వామివారు నిర్యాణం చెందిన